ఆకలేస్తుందని తెలుసు. తొందరగా ముగిస్తాను. క్షమించండి. ఏ అందరికీ ప్రైజ్ లార్డ్. నా పేరు కోమలి. నేను ఒంగోలు నుంచి వచ్చాను. ఒకప్పుడు చాలా చెడు తలంపులతోటి ఎలా అంటే ఇక్కడెక్కడ ఉండకూడదు. బెంగుళూరులో మంచి సిటీలోనే ఉండాలి. హ్మ్, మంచిగా ఎంజాయ్ చేయాలి లైఫ్‌ని. అలాంటి ఊహలు, ఆశలు కలిగిన ఒక ఒక వ్యక్తిని నేను. తర్వాత నాకు నేను 8థ్ క్లాస్ నుంచి హాస్టల్‌లో ఉన్నాను. 9థ్, 10థ్, 11థ్, 12థ్ ఈ 4 ఇయర్స్ హాస్టల్‌లోనే. అప్పుడు దేవుని దగ్గర అంటే సంఘం ఉండేది కాదు. హాస్టల్‌లోనే ఉండేదాన్ని కాబట్టి చర్చ్ కూడా ఉండేది కాదనమాట. కానీ ముందు నేను హెబ్రోన్ సహవాసానికే వెళ్ళేదాన్ని. సండే స్కూల్ స్ట్రిక్ట్‌గా ఉండేదనమాట. చాలా స్ట్రిక్ట్ అంటే చాలా స్ట్రిక్ట్. స్కూల్‌కి లేట్‌గా వెళ్ళినా కూడా భయపడకపోతుండే కానీ సండే స్కూల్‌కి లేట్ అయితే మా మమ్మీని తీసుకొని వెళ్ళేదాన్ని. "నువ్వు వెళ్ళి దింపు, ఆంటీ అరుస్తారు సండే స్కూల్‌లో లేట్ అయింది" అని. అంత స్ట్రిక్ట్, అంత జాగ్రత్తగా వచ్చాం. కానీ ఒక 4 ఇయర్స్ మధ్యలో ఏమీ దేవునితో అంత టచ్ లేదు, సంఘం లేదు. తర్వాత కాలేజ్ సీట్ ఎంబీబీఎస్ రాలేదు. తర్వాత లేట్‌గా సీట్ వచ్చింది. సీట్ వచ్చిన తర్వాత క్రిస్టియన్ కాలేజ్‌లో వచ్చింది. అక్కడ చాలా స్ట్రిక్ట్‌గా ఉండిద్ది. వద్దు 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 అని నేను అనుకున్నాను అనమాట స్ట్రిక్ట్ కాలేజ్‌ని. కానీ దేవుడు అక్కడే నన్ను పట్టుకున్నారు. దేవుడు ఆయన వాక్యంతోటి నన్ను బలపరిచారు. వా బాప్తిసం తీసుకోవాలి అని అనుకునేటప్పుడు దేవుడు నాకు ఆహ్, నన్ను నేను అడిగాను దేవుడిని, "దేవా, నాకు తెలిసిన పాపాలు ఇవి. ఇంకా ఏమైనా పాపాలు ఉంటే మీరే కనపరిచి నాకు రక్షణనివ్వండి" అని నేను అడిగాను. దేవుడు యెషయా గ్రంథం నుంచి ప్రతిరోజు 6 రోజులు ఉపవాసం ఉంటే 6 రోజులు ఉపవాసంలో ఒక్కొక్కటి నా పాపం నాకు చూపించారు. 6వ రోజు దేవుడు వాక్యం ద్వారా నాతో మాట్లాడాడు. తర్వాత దేవుడు రక్షణలోకి వచ్చాను. అలా దేవుడు అప్పటి నుంచి ఇప్పటి వరకు నా మీద నాకు దేవుడు హెల్ప్ చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు కూడా ఒక స్టేజ్ వరకు దేవుడు నాకు అన్నీ ఇస్తూ ఆయన ప్రేమను కనపరుచుకున్నారు. ఇప్పుడు దేవుడు నన్ను పరీక్షిస్తూ ఆ పరీక్షలో నాకు తోడుగా ఉంటూ దేవుడు ఆయన ప్రేమను కనపరుచుకొని నన్ను ఇక్కడి దాకా నడిపించుకుంటూ తీసుకొచ్చారు. నా కోసం ప్రేయర్ చేసిన సంఘం మొత్తానికి చాలా చాలా థ్యాంక్స్. మీరందరూ ఇంకా మా కొరకు ప్రార్థించండి. మా వివాహాల కొరకు, ఇంకా మా కెరియర్ కొరకు కూడా మీరందరూ ప్రార్థించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. దేవునికి మాత్రమే మహిమ ఘనత చెల్లును గాక.